హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్. సో ఈరోజు రెసిపీ ఏంటో ఆల్రెడీ తమ్నెల్లో చూసేసారు కదండి. ఇంకా లేట్ చేయకుండా నేనైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. స్టార్ట్ చేసేద్దాం. క్యాబేజ్ ఫ్రై అండి. మనకి చక్కగా రెస్టారెంట్ స్టైల్స్లో కానీ లేదంటే మనకి కర్రీ పాయింట్స్లో దొరుకుతుంది కదండి. క్యాబేజ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా. అది మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను. ఇదిగోండి, నేనైతే ఒక మీడియం సైజ్ క్యాబేజ్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. మనం ఇలాగ 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకొని అందులోనే కొంచెం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. ఎక్కువ ఉప్పు పట్టదండి, ఇందులోని చూసి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే జస్ట్ ఒక పించ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. మీరు ఫుడ్ కలర్ వద్దు అంటే స్కిప్ చేసేసేయండి. నేనైతే కొంచెం వేస్తున్నాను, చాలా లైట్గా. ఇప్పుడు ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలండి. అన్నీ కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ పడతాయి అంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతాయండి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఇందులో. ఎందుకంటే మనం ఫ్రై చేసేలోపు మనం ఒక్కసారే ఫ్రై చేసేసుకుంటే పర్వాలేదు. మనం ఒక 2-3 సార్లుగా ఫ్రై చేసుకునేటట్టయితే మనకి ఈ క్యాబేజ్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదండి. మనకి పిండి అనేది మొత్తం ఈ వాటర్తో మొత్తం కలిసిపోయి మనకి కొంచెం ముద్దగా అయిపోతుంది. సో అందుకని ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. తర్వాత మనకి సరిపోతుంది. అది చూసారా, ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే ముందే డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆ క్యాబేజ్ని ఇలా పకోడీ వేసుకుంటాం కదండి, అలాగా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చక్కగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవడమే. నేనైతే ఫుడ్ కలర్ కొంచెమే వేసానండి, లైట్గా. సో అందుకనే కొంచెం కలర్ రాలేదు. నేను నెక్స్ట్ ఇంకొకసారి వేసేటప్పుడు నేను కలుపుకున్నాను ఇంకొంచెం ఫుడ్ కలరు. సో మీరు కావాలంటే కలుపుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి, అది మీ ఇష్టం. కానీ మనకి బయట దొరికేటట్టు ఉండాలి కాబట్టి నేను కొంచెం కలర్ కలిపానండి. సో ఇలాగా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొంచెం వేసేసుకోవాలి. నేను ఇలాగే ఒక 3 సార్లు ఫ్రై చేసుకున్నానండి, కొంచెం కొంచెంగా. ఇదిగోండి, ఫస్ట్ నేను వేసినప్పుడు కొంచెం కలర్ తక్కువైంది కదా, ఇప్పుడు కలర్ కొంచెం సరిపోయింది. కొద్దిగా యాడ్ చేశాను కాబట్టి బయట దొరికినట్టే చక్కగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఇంట్లో రసం పెట్టుకున్న, సాంబార్, పప్పు ఇలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో ఇలాగే మిగతాదంతా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మొత్తం అంతా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇంకా కొంచెం ఉంది, అది కూడా వేసేసుకుంటున్నాను నేను. అది కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా మనకి క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇలా బయట తెచ్చుకోకుండా చక్కగా ఇంట్లోనే మనకి చక్కగా చేసుకొని తింటే అందరూ చక్కగా తినొచ్చు. సో ఇదిగోండి, ఇది కూడా నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, అలాగే ఒక 3 రెబ్బల కరివేపాకు ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసి పైన వేసుకుంటే
చాలా బాగుంటాయండి. మీ దగ్గర శనగ పలుకులు ఉంటాయి కదండి, శనగగుళ్ళు, అవి ఉంటే అవి కూడా ఫ్రై చేసి వేసుకోండి, చాలా బాగుంటాయి. నేనైతే వెయ్యట్లేదు. సో ఇలాగా పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసేసి ఆయిల్లో ఇప్పుడు దాని మీద వేసేస్తే అంతే, మన క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా సింపుల్గా మన ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.